హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? ఈ వీడియోలో వచ్చేసి హైకోర్టు జాబ్స్, అందులో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎలా అప్లై చేయాలి, ఎన్ని పోస్టులకి మనకి ఎలిజిబిలిటీ ఉంది, అలాగే సిలబస్ గురించి మాట్లాడుకుందాం. ఇది మార్చి 30 నుంచి ఏప్రిల్ 19 వరకు అప్లై చేసుకునే డేట్ ఇచ్చారు. ఇక్కడ వెబ్సైట్ కూడా లింక్ ఇచ్చారు. దీన్ని గూగుల్లో కానీ క్రోమ్లో కానీ ఓపెన్ చేసి మనం అప్లై చేసుకోవచ్చు. తర్వాత మొత్తం 300 పోస్టులు ఇచ్చారు. ఇక్కడ ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు ఇవ్వడం జరిగింది అనేది ఉంది, జాగ్రత్తగా చూసుకోండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి చూసుకున్నట్లయితే సెక్షన్ ఆఫీసర్కి డిగ్రీ విత్ లా చేసి ఉండాలి. సీనియర్ సిస్టమ్ ఆఫీసర్కి బీటెక్, సిఎస్సి, ఈసీఈ, ట్రిపుల్ ఐటీ, ఎంఎస్సి చేసి ఉండాలి. అలాగే 5 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. తర్వాత కంప్యూటర్ ఆపరేటర్కి డిగ్రీలో కంప్యూటర్ సైన్స్ చేసి ఉండాలి. అలాగే టైప్ రైటింగ్ హైయెస్ట్ గ్రేడ్ 45 words per minute ఉండాలన్నమాట. టైపింగ్లో మంచి ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఆ తర్వాత అసిస్టెంట్ లైబ్రేరియన్, ఈ లైబ్రేరియన్కి డిగ్రీలో లైబ్రేరియన్ చేసి ఉండాలి. అలాగే లైబ్రేరియన్ గ్రేడ్ 2కి కూడా డిగ్రీలో లైబ్రేరియన్ సైన్స్ చేసి ఉండాలి. స్టెనోగ్రాఫర్కి ఏమో డిగ్రీ ఉండాలి. ఆర్ట్స్, డిగ్రీ ఇన్ ఆర్ట్స్ ఆర్ సైన్స్, కామర్స్ ఏదైనా చేసి ఉండొచ్చు, కానీ టెక్నికల్ క్వాలిఫికేషన్ ఉండాలి. షార్ట్ హ్యాండ్ చేసి ఉండాలి. టైప్ రైటింగ్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. ఇది వొకేషనల్ వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది. అలాగే అసిస్టెంట్ ఎగ్జామినర్, ఇవి రెండు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, డిగ్రీ ఉంటే చాలు. ఈ రెండు మెయిన్ మనకి ఇంపార్టెంట్ అనమాట. అందరూ ఈ రెండింటిని అప్లై చేయండి. ఈ రెండు రాయొచ్చు అన్నమాట డిగ్రీ చేసిన వాళ్ళు. తర్వాత టైపిస్టు, కాపీస్టు, డేటా ఎంట్రీ ఆపరేటర్స్కి మనకి టైపింగ్ స్కిల్స్ ఉండాలి. 45 words per minute ఉండాలి. అలాగే కొన్నిటికి టైపింగ్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. స్టెనోగ్రాఫర్ కూడా అంతే. స్టెనోగ్రాఫర్కి అయితే షార్ట్ హ్యాండ్ కూడా ఉండాలి టైపింగ్ స్కిల్తో పాటు. ఆఫీస్ సబార్డినేట్కి 10th అర్హత ఉంటే చాలు. ఇక్కడ వీళ్ళు ఒకటి మెన్షన్ చేసినారు, 10th కంటే ఎక్కువ హైయర్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి అంతగా కన్సిడర్ చేయరంట. అప్లై చేసి చూడండి, అయితే అయింది, లేకపోతే లేదు. ఇక్కడ ఏజ్ లిమిట్ ఉంది, రిజర్వేషన్. నెక్స్ట్ సిలబస్ చూద్దాం. సెక్షన్ ఆఫీసర్కి జనరల్ నాలెడ్జ్, మెంటల్ ఎబిలిటీ, లా గురించి 50 మార్క్స్ ఉంటుంది. తర్వాత సీనియర్ సిస్టమ్ ఆఫీసర్కి కంప్యూటర్ ఆపరేటర్, అసిస్టెంట్ లైబ్రేరియన్, స్టెనోగ్రాఫర్, అసిస్టెంట్ అండ్ ఎగ్జామినర్, టైపిస్ట్, కాపీస్ట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, స్టెనోగ్రాఫర్. వీటన్నిటికీ జనరల్ నాలెడ్జ్ ఏమో 40 మార్క్స్ ఉంటుంది, మెంటల్ ఎబిలిటీ 40 మార్క్స్. ఆఫీసర్ సబార్డినేట్ మాత్రం ఇది 10th మీద కాబట్టి జనరల్ నాలెడ్జ్ 50 మార్క్స్, మెంటల్ ఎబిలిటీ 30 మార్క్స్ ఉంటుంది అనమాట. లాస్ట్ వీటిలో ఏం అడుగుతాడు అనేది చూద్దాం. ఎగ్జామినేషన్ ఫీ మెరిట్ లిస్ట్లో తీస్తాడనమాట. పోస్టులు వచ్చేసి ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి ఓసీ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్, బీసీ వాళ్ళకైతే 800 చేయాలి ఒక్కో పోస్ట్కి. అయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే 400 పే చేస్తే చాలు ఒక్కో పోస్ట్కి. నెక్స్ట్ సిలబస్ చూద్దాం. జనరల్ నాలెడ్జ్, ఏ ఎగ్జామ్కైనా జనరల్ నాలెడ్జ్ అండ్ మెంటల్ ఎబిలిటీ, ఏ ఎగ్జామ్కైనా కామన్. కరెంట్ అఫైర్స్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ అడుగుతారు, ఇండియన్ హిస్టరీ అడుగుతారు, ఇండియన్ జాగ్రఫీ అడుగుతాడు, ఆర్ట్ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా అడుగుతాడు, ఇండియన్ ఎకానమీ అండ్ బేసిక్స్ ఆఫ్ మైక్రో అండ్ మ్యాక్రో ఎకనామిక్స్ అడుగుతాడు, సైన్స్ ఇన్ ఎవ్రీడే లైఫ్ అడుగుతాడు. ఇవి అన్నిటికీ కామన్. బట్ ఈ ఆఫీస్ సబార్డినేట్కి మాత్రం కొంచెం మారింది. దీనికి ఏపీతో లింక్ చేసి అడుగుతాడు అనమాట. హిస్టరీ అయినా, జాగ్రఫీ అయినా, పాలిటీ అయినా, ఎకానమీ, సైన్స్, ఇవన్నీ
కరెంట్ అఫైర్స్తో సహా ఏపీతో లింక్ చేసి అడుగుతాడు అనమాట. జనరల్ నాలెడ్జ్. ఇక మెంటల్ ఎబిలిటీ అందరికీ కామన్. సిట్టింగ్ అరేంజ్మెంట్స్ అండ్ పజిల్స్, సిరీస్, వెర్బల్ అండ్ నంబర్, రిలేషన్షిప్స్, కోడింగ్, డీకోడింగ్, వెర్బల్ అండ్ న్యూమరికల్ ఎనాలజీ, డిస్టెన్స్, సిలాలిజం, లాజికల్ ఆపరేషన్స్, సిమిలారిటీస్ అండ్ డిసిమిలారిటీస్. ఇవి ఈ మెంటల్ ఎబిలిటీ అనేది అందరికీ కామన్. ఇక మారేది ఏంటంటే సెక్షన్ ఆఫీసర్ ఒక్కదానికి మారేది. లాకి సంబంధించిన క్వశ్చన్స్ 50 మార్కులకు అడుగుతాడు. ఇది ఒక్కటే మారేది, మిగతా అంతా సిలబస్ ఒకటే అనమాట. కరెక్ట్గా ప్రిపేర్ అయ్యి రాస్తే ఈజీగా జాబ్ పట్టుకోవచ్చు. ఇది మంచి అవకాశం. జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన ప్రతి వీడియో నేను వీడియో చేసి అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ నొక్కండి, లైక్ అండ్ షేర్ చేయండి.